వీళ్ళు 6 గ్యారంటీలతో వచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దానికి వారంటీ లేదని వాళ్ళే చెప్తున్నారు. మరి ఇంతకుముందు కరెంట్ ఎట్లుంటుండేది, ఈ రోజున కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతున్న పరిస్థితి ఉంది. ఇంతకుముందు నీళ్ళు ఎట్లా వస్తుంటుండేది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు నీళ్ళు ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు పోతున్నాయి, ఎవరికి నీళ్ళు వస్తున్నాయి, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్లో డెవలప్మెంట్ చూసి ఓటేస్తారు. అలాగే నేను కూడా గత 25-30 సంవత్సరాల నుంచి ప్రజలకు తెలుసు, ప్రజల సేవలో ఉన్న నేను. నన్ను చాలా మంది గుర్తుపడతారు, నేను చేసిన సేవలు గుర్తుపడతారు. కాబట్టి నేను వేలాది మందికి నేను ఎడ్యుకేషన్ ఫ్రీగా చేయించిన, వేలాది మందికి నేను మెడికల్గా ఆపరేషన్ చేయించిన, వేలాది మందికి నేను పేద మహిళల గురించి నేను జీవనోపాధి చేసిన, వేలాది మంది నేను ఎందరినో అన్నా అంటే నేనున్నా అని చెప్పి నేనున్నా. ఇప్పటివరకు దాదాపు నేను ఒక 275 మెగా మెడికల్ క్యాంపులు చేస్తాను. 275. సో ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ చేస్తాను నేను. చెప్పుకోవడం కాదు, ఇప్పుడు ఎవరైనా చెప్పుకుంటా వాళ్ళు కూడా అంటారు. ఇప్పుడు రాజేంద్ర గారు అంటారు, ఇప్పుడు వచ్చేమంటే రాజేందర్ గారు ఒకటే అంటాడు, నాకు కూడా ఇక్కడ ఇల్లు ఉంది అంటారు. నాకు కూడా అమెరికాలో ఇల్లు ఉంది, నాకు అమెరికాలో ఇల్లు ఉంది. అక్కడ సిటిజన్ కాదు కదా, నాకు అమెరికాలో ఇల్లు ఉంటే నేను పోయి అమెరికాలో పోయి ఇంకేదో లేదు. నాకు ఢిల్లీలో కూడా ఓ ఇల్లు ఫ్లాట్ ఉంది నాకు ఢిల్లీలో. సో నేను ఢిల్లీలో పోయి నాకు ఇల్లు ఉందంటే నన్ను ఆశీర్వదిస్తాను ప్రజలు. నీకు 10 ఇల్లు వచ్చాడా, నువ్వెవరు, నువ్వేం చేసావు ప్రజలకు, నువ్వు ఎందుకు వస్తావు? సో అట్లే సునీతమ్మ కూడా అంతే. మరి అక్కయ్య మరి ఎందుకు వస్తుందో, మరి ఆమె పరిస్థితి ఏంటంటే ఆమెకు ఇష్టం అని చెప్పి జాయిన్ చేసుకున్నారు. అక్కడ ఇక వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళ కొట్టాట పంచాల తీసుకొచ్చి అక్కడ ఇక్కడ దింపారు. నేను మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కింద మీరు భోజనాల సెక్షన్ దగ్గర ఒక డ్రైవర్ అన్నగారు ఉన్నాయో వారిని అడిగిన నేను, ఎట్లా ఉంటుంది లక్ష్మణ వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది అంటే ఆయన మాట చెప్పిండు. ఉదాహరణకు ఆయన జేబులో 70 రూపాయలు ఉంటే మాలాంటి వ్యక్తులకు ఆపదాన్ని వెళ్ళిన వ్యక్తులకు 50 ఇచ్చి 20 రూపాయలు మాత్రమే తీసుకునే వ్యక్తి అన్న మహానుభావుడు అని చెప్తున్నాడు. ఒకవేళ మీ దగ్గర అంత ఆర్థిక వనరులకు సంబంధించిన విషయాలు ఉంటే ఎందుకన్నా అందరు నాయకులు లేక దాచుకోవాలి, లేదంటే సంపాదించి దాచుకోవాలి అని కాకుండా ఎందుకు పేద ప్రజలకు ఇవ్వాలనే కాన్సెప్ట్ మీకు ఎందుకు వస్తుంది అన్న? ఉపేందర్ అన్న, దీని విషయాలు ఒకటి చెప్తాను నేను. నేను చిన్నప్పుడు పేదరికాన్ని చూసిన. నేను ఇవన్నీ ఎందుకు చేస్తా అంటే దేవుడు నన్ను మంచిగా పెట్టిండు, నన్ను మంచి పొజిషన్లో పెట్టిండు. నేను ఉన్నదంతా తీసుకొచ్చి నేనేం ఖర్చు పెట్టా కదా. నేను సంపాదించుకున్న వల్ల ఓ సగభాగం నేను ఖర్చు పెట్టుకుంటా, కోసం పర్సెంటేజ్ ఖర్చు పెట్టుకుంటా. దానిలో నాకు ఆనందం ఉంది, ఎందుకంటే నేను కూడా పేదరికం చూసాను. కాబట్టి ఈ రోజున నాకు ఎంపీ టికెట్ వచ్చింది. మరి కేసీఆర్ గారు ఆశీర్వదించి నన్ను ఇచ్చిండు. నాకు ఎంపీ టికెట్ రాకున్నా, నాకు 4 సార్లు ఎమ్మెల్యే టికెట్ రాకున్నా కూడా నేను ప్రజలలో ఉన్నా, సేవలో ఉన్నా. అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఒకవేళ చెప్తున్నాను, మీరేం తప్పుగా అనుకోకుండా, ఒకవేళ బీఆర్ఎస్ ఎంపీగా మీరు ఓడిపోయినా కూడా పేదల కోసం మీ ఇంటి తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయా, లేదంటే రాబోయే రోజుల్లో మూసుకుపోతాయా? అంటే ఉపేందర్, నేను 4 సార్లు నాకు టికెట్ రాకుండా నేనున్నా. రాజకీయాలలో సరే, నేనైతే ఓడిపోతే అనే పదాన్ని మాత్రం నేను ఎవరు మాట్లాడినా నేను దాన్ని ఖండిస్తా. అంటే ప్రజలు మీరు చూస్తారు కదా, ఓడిపోతా అనే పదం రాదు, నన్ను ఆశీర్వదిస్తారు. నన్ను ఆశీర్వదిస్తారు. ఇంతకుముందు 3,55,000 మెజార్టీ వచ్చింది. ఒక్క ఓటు ఎక్కువనే వస్తుందని తక్కువనైతే రాదు. అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం లేదంటే మీ కార్యకర్తలు? బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకము, మరి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి మీద నమ్మకము, కేటీఆర్ గారు హరీష్ రావు గారు చేసిన అభివృద్ధి మీద, అన్ని పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలు నన్ను దీవిస్తారనే నమ్మకం. అన్ని పార్లమెంట్ నియోజకవర్గం సంగతి పక్కన పెడితే మల్కాజ్గిరి విషయం వచ్చేసరికి రాష్ట్రంలో కొంత చర్చాంశనీయంగా నడిచే అంశం. ఎందుకంటే గతంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన సందర్భాలు, గెలిచిన సందర్భాలు మనం చూసినాం. అటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఓడగొట్టి ఈసారి ఒక లక్ష్మారెడ్డి గారు పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా రాబోయే రోజుల్లో? తప్పకుండా. ముఖ్యమంత్రి గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తలేరు, వారు పంపించిన మనిషి ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కంటెస్ట్ చేసినందుకు ఏమైంది అనేది ప్రజలు ఇవాళ చర్చ. వాళ్ళు పంపించిన క్యాండిడేట్ వాళ్ళు వస్తే ఎవరు పంపించినా కూడా ముఖ్యమంత్రి గారు పంపించినట్టే అవుతుంది. అయితే ముఖ్యమంత్రి గారు పంపిస్తే వాళ్ళని గెలిపించాలనేది ఎక్కడన్నా రాజ్యాంగంలో రాస్తుందా, లేదా ప్రజలకి ఏమన్నా కంపల్సరీ ఆ కమిట్మెంట్ ఉండాలా? ఎవరు పని చేస్తారో వాళ్ళకే ఓటేస్తారు, ఎవరు మంచి పనులు చేస్తారో, ఎవరు ప్రజలలో ఉంటారు వాళ్ళకే. నేను స్థానికుడిని, నేను స్థానికంగా ఉండేవాడిని. స్థానికంగా అన్నా అంటే నేను ఉన్నా అని చెప్పి ఎనీ టైం వాళ్ళకు ఫోన్ కాల్ తోటి నేను వాళ్ళను అటెండ్ అయ్యే వ్యక్తిని. వేరే వాళ్ళు అట్లా కాదు కదా. సో ఇవన్నీ గమనిస్తుంది. 20 ఏళ్లుగా ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్న, దీనికి సంబంధించిన ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి లక్ష్మారెడ్డి గారి కంటే? నేను కూడా బిజినెస్ చేస్తాను, నాకు కూడా ఆర్థిక వనరులు ఉన్నాయి. నేనేం పెద్ద బయట తీసుకొచ్చేసే దేవుడు నన్ను మంచిగా చూసిండు. నేను చిన్నోని, చాలా చిన్న పొజిషన్లో పేదోన్నే.
కానీ నేను గత 30 సంవత్సరాల నుంచి బిజినెస్ చేసుకుంటున్నా. నేను కూడా ఫైనాన్షియల్గా బాగానే ఉన్నా కాబట్టి నేను ప్రజలకు ఖర్చు పెడితే నాకేం ఆనందం అనిపిస్తుంది. నాకేం అందరి లీడర్లాగా ఓ నాకు వచ్చే కాకుండా బయట వాళ్ళు కూడా దూసుకొని నా ఇంట్లో పెట్టుకోవాలనే నేచర్ కాదు నాది. నా దాంట్లో కాదు కాబట్టి నాకు ఆనందం ఉంటుంది. రైట్ అన్న, మీరు పార్లమెంట్లో కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మీ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, కార్యకర్తలకు మంచి సందేశం ఇవ్వాలి రాగి లక్ష్మారెడ్డి గారు అంటే ఏం చెప్తారు మీ నియోజకవర్గ ఓటర్లకు? మా నియోజకవర్గం, మా పార్లమెంటు సెగ్మెంట్ ప్రజలందరికీ తెలుసు, మా కార్యకర్తలకు తెలుసు. నేను ప్రజల గురించి ముఖ్యంగా స్థానికంగా ఉంటాయి కాబట్టి అన్న అంటే ఎప్పుడైనా రాత్రి 12 గంటలకు అన్న వస్తాడు, ఒక ధైర్యం ఇస్తాడు, ఒక అన్నలాగా ఉంటాడు, ఒక తమ్ములాగా ఉంటాడు, ఒక బిడ్డలాగా ఉంటాడు. ఉండడమే కాకుండా మా సమస్యలపై పార్లమెంట్లో ఓట్లాడతాడు. మాకే సమస్య వచ్చినా కూడా మమ్మల్ని వెన్నుదారుతాడు, మమ్మల్ని చూసుకుంటాడు, మంచి చెడు చూసుకుంటాడనే నమ్మకం నా మీద. రైట్ లక్ష్మారెడ్డి అన్న, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. మీ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నట్టు వ్యక్తిగతంగా మేము కూడా ఆశిస్తున్నాం. స్థానిక ప్రజల కోసం మీరు పార్లమెంట్లో మాట్లాడాలి, రాబోయే రోజుల్లో ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.